హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మాధురి. అందరూ చాలా మంది అడుగుతున్నారు, అక్క నాటుకోడి రెసిపీ చెప్పవా అని నాకు డైరెక్ట్ మెసేజెస్ చేస్తున్నారు, అడుగుతున్నారు. సో ఈరోజు మీ అందరి కోసం నాటుకోడి రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం రండి. నాటుకోడి రెసిపీకి కావాల్సింది ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ధనియాలు, ఎండు కొబ్బరి, కొంచెం మిరియాలు, ఒక 10 మిరియాలు తీసుకోండి, కొంచెం ఒక 10 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 4 ఇలాచి, గసగసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒక కేజీ నాటుకోడి కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను, చూడండి ఆనియన్స్, 2 టమాటోస్ అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ రెడీ. నాటుకోడి చూడండి కట్ చేసి రెడీ చేసుకున్నాను. మా విస్సు రెడీ చేసి పెట్టాడు, చూడండి ఎంత బాగా రెడీ చేసి పెట్టాడు. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం, ఒక కడాయి పెట్టుకుందాం. పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ మసాలా ఏవైతే పెట్టుకున్నామో అవన్నీ ఫ్రై చేసుకోవాలి మనం. ముందుగా ధనియాలు వేసుకుందాం, ఎండు కొబ్బరి కూడా, ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లోనే కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క అండ్ ఇలాచి కూడా వేసుకుందాం. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక మంచి అరోమా వస్తుంది. అది వచ్చాక ఇవి ఫ్రై అయ్యాక దించే ముందు కొంచెం గసగసాలు వేసుకుంటే ఈ పాన్ హీట్ కే, ఈ కడాయి వేడికే ఆ గసగసాలు కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో స్టవ్ ఆపే ముందు కొంచెం గసగసాలు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం గసగసాలు వేసుకొని ఆపేద్దాం. యాక్చువల్గా ఈ వేడికి అవి ఫ్రై అయిపోతాయి, ఎక్కువగా అయితే మాడిపోతాయి మళ్ళీ. చూడండి మసాలా అంతా బాగా రెడీ అయిందో. దీన్ని మిక్సీ పట్టించుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం, కాసేపు చల్లారనిద్దాం. చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఒక కుక్కర్ మిక్సీ జార్లో పెట్టుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో కొంచెం నాటుకోడి మామూలుగా కడాయిలో చేస్తే గట్టిగా ఉంటుంది, సో అందుకని కుక్కర్లో చేసుకుంటాను నేను ఎప్పుడు. మీరు కావాలంటే నార్మల్గా కడాయిలో కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ప్రెషర్ కుక్కర్లోనే నాటుకోడి ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడు కుక్కర్ హీట్ అయింది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇది హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఒక 2 టమాటాలు, ఒక కేజీ నాటుకోడికి 2 టమాటాలు మాత్రమే వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకోండి, ఒక 3 పచ్చిమిర్చి సైజెస్ కట్ చేసుకోండి. సో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇవి లైట్ గా కొంచెం కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. సో ఇవి కొంచెం ఇప్పుడు చూడండి ఆనియన్స్ కలర్ మారింది కదా. ఇప్పుడు దీంట్లో ముందుగానే నీట్గా కాల్చి కట్ చేసిన నాటుకోడి ముక్కలు వేసుకుందాం. ఇవి బాగా కలుపుకోండి. దీంట్లోనే కట్ చేసుకున్న 2 టమాటో ముక్కలు వేసుకోండి.
ముందు ఇలా పెట్టుకోండి లిడ్. కాసేపు కుక్ అయ్యేలోపు ఈ లోపు మసాలా ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది చిన్న మిక్సీ జార్లో వేసుకుందాం. ఇది మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీలో పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. యాక్చువల్గా కర్రీకి ఈ మసాలానే టేస్టీ. యాక్చువల్గా ఈ కర్రీకి మసాలా టేస్టీ అనమాట. ఈ మసాలా ఇలా ప్రిపేర్ చేసి ట్రై చేయండి, అస్సలు కర్రీ విడిచిపెట్టరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న మసాలా ఇందులో వేసుకుందాం. మసాలాని ఇందులో వేసుకుందాం. ఇందులోనే ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం అంటే గ్రేవీ థిక్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం వేసుకోండి. నేను యాక్చువల్గా గ్రేవీ థిక్గా పెడతాను. దీన్ని మనం ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టుకుందాం. ఈలోగా ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చేలోగా నాటుకోడి కర్రీ మనకి బాగా కుక్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే రసం ప్రిపేర్ చేసుకుందాం. నాటుకోడికి రసం కాంబినేషన్ బాగుంటుంది. దానికోసం ఫస్ట్గా చూడండి, చింతపండు వాటర్లో తీసుకోండి. తీసుకున్నారు కదా, దీంట్లో పచ్చిమిర్చి మీకు కారం ఎంత కావాలంటే అంత సరిపడా పచ్చిమిర్చి కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. దీంట్లోనే టమాటోస్ కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి. 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం. చూసారా, ఒక విజిల్ వచ్చింది. ఒక 5 to 6 విజిల్స్ వస్తే కర్రీ సాఫ్ట్గా బాగుంటుంది. సో ఇందులోనే ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం. దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని, కొంచెం దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం గడ్డు వేసుకుందాం, బాగుంటుంది. సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇది బాగా ఆనియన్స్, టమాటో, మిర్చి అన్ని బాగా క్రష్ చేసుకోండి. బాగా కదా. ఇప్పుడు కొంచెం మిరియాలు తీసుకోండి, కొంచెం జీలకర్ర కూడా తీసుకోండి, కొంచెం తెల్లుల్లి తీసుకొని బాగా దంచుకొని ఇది రసంలో వేసుకోండి. దంచుకున్నాక ఇది కూడా రసంలో వేసుకోండి. వేసుకున్నాక ఇది బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్నాక పోపు వేసుకోవడమే, అంతే. రసం రెడీ, సూపర్గా ఉంటుంది. పోపు చాలా సింపుల్, రసంకి పోపు చాలా సింపుల్. ఇందులో కొంచెం ఆవాలు వేసుకోండి, కొంచెం మెంతులు, మినపప్పు, కొంచెం శనగపప్పు, దీంతో పాటు ఇంగువ కూడా, ఎండుమిర్చి కూడా, దీంట్లో ఇంగువ కూడా వేసుకుందాం. అంతే, పోపు చాలా సింపుల్. ఇప్పుడు రసం ఇందులో మనం వడకట్టుకుందాం. దీంట్లో ఇలా వడకట్టుకుందాం. ఇది ఇలా వడకట్టుకుందాం.
ఈ రసం చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇవన్నీ నానమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర నేర్చుకున్నాం అండి. దీనికోసం స్పెషల్ రెసిపీస్ అంటూ ఏమీ ఉండవు. అప్పట్లో ఉండే వెరైటీస్ అంతే, సింపుల్ గా చేసేసేవి అంతే. చూడండి రసం పలుచుగా ఎంత బాగుందో, నాటుకోడితో రసం అదిరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసుకుందాం. చూడండి నాటుకోడి రెడీ. దీన్ని కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని లైట్గా బాయిల్ చేసుకుంటే టేస్టీ టేస్టీ నాటుకోడి ఇగురు రెడీ. చూడండి నాటుకోడి రెసిపీ రెడీ. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ.